వెరీ గుడ్ అమ్మా. అన్ని ఎగ్జామ్స్ లో నీకు మంచి మార్కులు వచ్చాయి కదా. ఆ, యూఆర్ ఏ బ్రైట్ స్టూడెంట్. ఆ, అవును సార్, నాకు ఒక మంచి జాబ్ దొరికితే. అరే, నలన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఎక్స్పోర్ట్ ఇంపోర్టెడ్ బ్రాంచ్ లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీ ఉంది. ఆ, మీరు సత్యాకి ఒక మంచి జాబ్ ఇవ్వండి. మంచి శాలరీ కూడా ఇవ్వండి నాన్న. ఓకే ఓకే, నా కూతురే చెప్పింది. ఇంకేంటమ్మా, రేపే వచ్చి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వు. కానీ నేను వీళ్ళ ఈవెంట్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయితేనే కదా చాముండేశ్వరి ఇంటికి వెళ్ళగలను, ఆ పెళ్లిని ఆపగలను. దానికోసమే కదా నేను ఇక్కడి వరకు వచ్చింది. సార్ ఏమో వేరేదో జాబ్ ఇస్తానంటున్నారే. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? ఆ, సార్, నాకు చాలా కల్చరల్ యాక్టివిటీస్, అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అలాగే డ్రామాస్, ఈవెంట్స్, అలాగే సోషల్ అవేర్నెస్, అలాగే ఇలాంటి వాటిలో చాలా అవార్డ్స్ తీసుకున్నాను సార్. మీరు ఒకసారి అదే చూడండి. చూశాను కదమ్మా, అందుకే కదా బాధ్యత గల జాబ్ ఇస్తున్నాను నీకు. సార్, నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. అకౌంట్స్ అనేది చాలా మంచి జాబే సార్. కానీ అందులో పెద్ద క్రియేటివిటీ ఏమీ ఉండదు కదా సార్. నాకు టాలెంట్ బయటికి చూపించే విధంగా ఏదైనా ఒక జాబ్ ఇవ్వండి సార్. సార్, మీకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది కదా, అందులో జాబ్ ఇస్తే నేను చాలా సంతోషిస్తాను సార్. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో? అవును సార్. సత్య, అది ఎలా చెప్పాలి? ఆ కంపెనీలో 2 కొత్తగా సెలెక్ట్ అయ్యి ఈ రోజే జాయిన్ అవ్వబోతున్నారు. అలానా సార్? కొంచెం హెల్ప్ చేయండి సార్. నాన్న, అక్కడికే జాబే ఇవ్వండి నాన్న. సార్, ఆ జాబ్ నాకిస్తే అందులో నా టాలెంట్ చూపించి ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటాను సార్. సడన్ గా వచ్చేలా అడుగుతున్నావు కదమ్మా, అందుకే నేనేం చేయలేకపోతున్నా. నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పటికీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వు. ఎందుకంటే ఈవెంట్స్ కంపెనీలో చాలా వర్క్ ఉంటుంది.